అందరికీ నమస్కారం. నేను మీ సాయి. ఈనాటి మన ప్రత్యేక కెరీర్ గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కెరీర్ గైడ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనతో ఉండడం జరుగుతుంది 2024 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న మన గుడివాడకి చెందిన మిద్దె శ్రీనివాసరావు గారైతే ఉన్నారు. సో సార్ గారితో మాట్లాడి జిల్లా స్థాయి నుంచి అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు, అక్కడి నుంచి మళ్ళీ కేంద్ర స్థాయి వరకు ఆ ప్రయాణం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన సమాచారం అంతా విందాం. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఎందుకంటే కనుక గురువు అనేవారు ప్రతి ఒక్క విద్యార్థి దశలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే అన్నారు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. కాబట్టి గురువుకి మనం ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈనాటి మన కెరీర్ గైడ్ కార్యక్రమంలో సార్ గారు అయితే మన స్టూడియోస్లో ఉన్నారు. ఈ ఆలస్యం ఎందుకు, మనం సార్ గారితో మాట్లాడిద్దామా? సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ సార్. నమస్కారం సార్. సార్, ముందుగా మా డిడి సప్తగిరి ప్రేక్షకుల తరపున అదేవిధంగా యాజమాన్యం తరపున మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, కార్యక్రమంలోకి మనం వెళ్ళే ముందుగా మీకు బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, వాటికి సంబంధించిన వివరాలు. ముందుగా సప్తగిరి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. నా బాల్యం ప్రస్తుత కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా విడిపోయినటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఏకొండూరు మండలం పోచట్పడ గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్నగారి పేరు మిద్దె వెంకటేశ్వరరావు, తల్లిగారి పేరు మిద్దె కస్తూరి. వారికి నేను మూడో సంతానం. సో అక్కడి నుంచి నాది సాధారణ కుటుంబం. వరం చెప్పాలంటే మా నాన్నగారు రైతు. ఆ కుటుంబం నుంచి నేను రావడం జరిగింది. నా విద్యాభ్యాసం కూడా అదే గ్రామంలో 1 నుంచి 7 వరకు ఎంపీ యూపీ స్కూల్లో జరగడం జరిగింది. ఆ తర్వాత 8వ తరగతి అదే మండలంలో కోడూరు గ్రామంలో చదవడం జరిగింది. ఆ తర్వాత 9th 10th అదే మండలంలో ఖమ్మంపాడు జడ్బిహెచ్ స్కూల్లో చదవడం జరిగింది. సో నేను ఎక్కడ చదివినా సరే 1 నుంచి 10th వరకు ఆ స్కూల్లో టాపర్గా ఉండటం జరిగింది. సార్, అంటే మీకు ఫస్ట్ ఏమవ్వాలనుకున్నారు? అంటే మనము 10th ఆ టైంలో చదువుతున్నప్పుడు మనకి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మనము ఆ టైంలో ఒక కళని ఫిక్స్ చేసుకుంటాం కదా. సో ఆ ఏం అనేది అప్పట్లో ఏది ఉంటుందంటారు మీకు? సార్, నాకున్నటువంటి లో నేను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాను, చురుగ్గా ఉన్నాను. చదువులో కానీ ఏదైనా టీచర్ వర్క్ అప్ చెప్తే అది ఫస్ట్ నేనే చేయాలని ఒక ఉత్సాహంతో బాగా చేసేవాడిని. అలా నాకు ఏమనిపించిందంటే టెక్నాలజీ కూడా ఆ రోజుల్లో టెక్నాలజీని కొంచెం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళేవాడిని. నా కళ ఏంటంటే ఒక ఇంజనీర్ అవ్వాలని కోరిక. కానీ నా పేదరికం వల్ల నేను అందుకోలేకపోయాను. కానీ ఏమాత్రం కూడా నేను అధైర్యపడకోకుండా ఆ టెక్నాలజీని ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉపయోగించడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. సార్, అంటే అప్పట్లోనే మీకు టెక్నాలజీ మీద ఎందుకు సార్ అంత మక్కువ కలిగిందంటారు? సో నేనేంటంటే సైన్స్ పట్ల బాగా ఆకర్షితుడయ్యాను. సైన్స్ అంటే బాగా ఇష్టం. వరం చెప్పాలంటే టీచర్లు నాకు చిన్నప్పుడే ఒక బుక్స్ ఇచ్చేవాళ్ళు. ఆ బుక్స్ చేసి రీడ్ చేయమంటే ఆ బుక్స్ని, అంటే ఉదాహరణకి ఆ టీచర్ చేసి ఇది 1 రోజుల తర్వాత నాకు చదవండి లేదా బుక్ నాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే ఆ బుక్ తీసుకుని నేను మరుసటి రోజు ఇచ్చేవాడిని. అంటే ఇంకో బుక్ ఇవ్వండి అనేవాడిని. సో దాంట్లో ఏవైతే కొన్ని టెర్మినాలజీ వచ్చిందో ఆ పదాలను రాసుకోవటము, వాటి అర్థాలను వెతుక్కునేవాడిని, డిక్షనరీ వెతుక్కునేవాడిని. ఆ విధంగా టెక్నాలజీ నేను ఎక్కువగా బాగా అడాప్ట్ చేసుకున్నాను. అంటే అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా మీరు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటా అంటున్నారు. ఎస్ సార్. సార్, అయితే ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్న మీ కళ అసలు ఇటువైపు ఎందుకు వచ్చిందంటారు? అంటే ఒక టీచర్గా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువ వర్షాభావం, అంటే వర్షాలు లేకపోవడం వల్ల పంటలు సరిగ్గా పండలేకపోయాయి. అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే, నాకు 2 అక్కలు ఉండటం వల్ల వాళ్ళు మ్యారేజ్ అయ్యేసరికి నాకు ఆర్థికంగా నేను ఇంకా అందించలేను, కాబట్టి నువ్వు వేరే ఒక గమ్యాన్ని ఎంచుకోమన్నారు. సరే, నాన్న యొక్క ఆ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని నేనేం చేశానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ ఒక ఇంజనీర్ అయినట్టు కళని అలా కాకుండా ఏ రంగాన్ని ఎంచుకుంటే నేను ఇంకా అందరూ దగ్గర అవ్వచ్చు అనుకున్నప్పుడు ఆ క్రమంలో నాకు ప్లస్ ఉన్న జాబ్స్ త్వరగా పడేది ఏంటంటే ఒక టీచర్ జాబ్ అనేది అందరూ తెలుసుకున్నటువంటి విషయం. నాకు కూడా ఆ చెవును బాగా పడిన తర్వాత, సో కాబట్టి నేను కనుక ఈ రంగాన్ని ఎంచుకున్నట్లయితే నా ఉన్నటువంటి నాలెడ్జ్ని లేదా నా సాంకేతికని విద్యార్థికి అందించవచ్చు, కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది సార్. అంటే సార్, మీరు టీచర్ అవ్వాలి అనుకున్నారు కదా. సో టీచర్ అవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, అంటే నేను ఫస్ట్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాను కదా, సో ఎందుకు మళ్ళీ ఇటువైపు రావాలి అని?
ఆ, మీరు అందరూ నిజమే సార్. ఫస్ట్‌లో కొంత నేను న్యూనత భావానికి లోనయ్యాను. ఎందుకంటే ఆ కళ చెదిరింది అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఈ టీచింగ్ ఫీల్డ్‌కి వచ్చానో ప్రతిరోజు కూడా నాలో మార్పు అనేది కనిపించింది. ఎలా అంటే ఆ ఉన్న వర్క్‌ని అంతర్లీనంగా నేను లోపల ఇమిడ్చుకున్నాను. అంటే ఇష్టపడుతూ చేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం అనిపించింది. కాబట్టి అది కాలక్రమేపీనా అది నాకు ఇంజినీరింగ్ అనే భావన తొలగిపోయి ఈ ఫీల్డ్ మీద మక్కువ పెరిగింది. కాబట్టి నాకు ఈరోజు ఎలా ఉందంటే దానికంటే నాకు ఈ మార్గమే లేతే ఈ ఉద్యోగమే నాకు చాలా ఉత్తమంగా నేను భావిస్తున్నాను. సరే అంటే ఎందుకు అలా మీరు ఇది చాలా బెస్ట్ వే అని అనుకుంటున్నారు? సార్ ఒక ఇంజినీరింగ్ అయినట్లయితే నాకు ఒకవేళ నేను చేస్తే ఒక పేరు అనేది ఏదో దానికి వస్తాయి. కానీ ఈరోజు ఒక సమాజాన్ని లేదా విద్యార్థులలో నూతన పోకడలను కానీ విద్యా వ్యవస్థల మార్పులు కానీ సమస్యలు కానీ చేయాలంటే ఒక టీచర్గా ఎంతో రోల్ ఉంది. కాబట్టి ఒక ఊరిని కావచ్చు, గ్రామం కావచ్చు, నగరం కావచ్చు, మనకి ఇంపాక్ట్ అనేది ప్రతిరోజు కనుక మనం ముద్రను వేసుకున్నట్టయితే పిల్లల్లో మనం చాలా ముందు స్థాయిలో ఉండొచ్చు. పిల్లల యొక్క గమ్యస్థానాన్ని వాళ్ళు అనుకున్న గమ్యస్థానాన్ని నేను అవ్వకపోయిన ఆ ఇంజనీరింగ్ వ్యవస్థని పిల్లల్ని చేరువ చేశాను. కాబట్టి వాళ్ళలో నేను చూసి చాలా ఆనందపడుతున్నాను. నేను సాధించలేని ఒక ఇంజనీరింగ్ వ్యవస్థని నా ముందు పిల్లలు దాదాపుగా ఈ 24 ఇయర్ ఎక్స్పీరియన్స్లలో చాలామంది పిల్లలు ఆ రంగాన్ని ఎంచుకొని నా ముందు కనిపిస్తున్నప్పుడు నేను వాళ్ళని చూసుకొని చాలా ఉత్సాహపడుతున్నాను, సంతోషపడుతున్నాను. సార్ అంటే ద బెస్ట్ మూమెంట్ అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే టీచర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత? సార్ నేను ప్రతిరోజు కూడా ఈ మూమెంటు అంటూ లేదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను చెప్పిన ప్రతి క్లాస్ కూడా నాకు హ్యాపీ మూమెంట్ సార్. ఆ 45 మినిట్స్ క్లాస్ని నేను ముందే డిజైన్ చేసుకుంటాను. అంటే ఒక సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఆ ఉన్న 40 నిమిషాలలో ఏ అంశాలని సందర్భానుసారంగా చెప్పాలి, వాటిని అప్లికేషన్ లెవెల్లో నేను జోడించాలి. పిల్లల్లో ఎలా ఉండాలంటే ఆ పిల్లల్ని ఉన్న 60 మంది పిల్లలు నా వైపు చూస్తూ నాతో కనుక ఆటోమేటిక్గా వాళ్ళు అంతర్లీనంగా నాతో కలిసిపోయినట్లయితే అది పాఠం ఉత్సాహంగా ఉండేది. మళ్ళీ ఎప్పుడు నాకు ఎదురు చూస్తారా నా పిల్లలు అని చెప్పేసి అది నా హ్యాపీ మూమెంట్ సార్. ఇంక ఇవన్నీ సంఘటనలు అనేవి ఎప్పుడు వస్తుండే పోతుంటాయి. పిల్లలు నా కోసం ఎదురు చూడటం అనేది ఎప్పుడూ నాకు అటువంటి ఆనందభరితమైన ఉత్సాహం సార్. సార్ అంటే మీరు ఫిజిక్స్ చెప్తున్నారు కదా సార్, అంటే క్రిటికల్ సబ్జెక్ట్ కూడా ఫిజిక్సే ఆ 9th 10th ఆ లెవెల్లో. సో వాళ్ళు అర్థమయ్యే రీతులు అంటే మీరు వాళ్ళకి ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది? సార్ వాస్తవం చెప్పాలంటే ఫిజిక్స్ అనేది కష్టమే. కానీ ఆ ఫిజిక్స్ని కూడా మనం పిల్లల యొక్క స్థాయి దిగి మనం చెప్పగలిగితే పిల్లల యొక్క ప్రతిరోజు కూడా వాళ్ళు ఈ డిఫికల్టీ ఉన్న పదాన్ని కొంచెం వలివేసుకొని టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ దాంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏ స్థాయికి వెళ్ళిన విద్యార్థి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని కింద స్థాయిలో మనం నేర్పగలిగితే విద్యార్థులకి చాలా ఈజీగా ఉంటుంది. నేను క్లాస్ రూమ్ ఏం చేస్తానంటే సాధారణంగా చదివే పిల్లలు ముందుంటారు, చదవని పిల్లలు వెనక కూర్చోబెట్టుకుంటారు. కానీ నా సిస్టమ్ అలా కాదు. ఏంటంటే నేను చదవని పిల్లలను ముందు కూర్చోబెట్టుకొని చదివే పిల్లలు వెనక కూర్చోబెట్టుకుంటారు. సో ఎక్కువ నా కాన్సన్ట్రేషన్ ఆ చదవని పిల్లల మీద ఉంటుంది. వాళ్ళ నా వైపు నేను దృష్టి మళ్ళించుకుంటాను. వాళ్ళని చూస్తూ పాఠం చెప్తుంటాను. ఆ వెనుకున్న చదివే పిల్లలు కాస్త కనీసం కొంత సెకండ్ సైన్స్ వాళ్ళు మన పక్షాన ఉంటారు. కాబట్టి నేను వీళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకొని పాఠం అంతా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళతో ఎప్పుడైతే నేను మమేకం అవుతానో లేదా ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్తో నేను చెప్తున్నాను, ఒక పీర్ గ్రూప్ చేస్తాను, ఆ పిల్ల చాలా ఇంట్రెస్ట్గా ఉండేసి నేనంటే ఒక రకం క్లాసు నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూడటం చూసారా, నాకు అది ఎప్పుడు మళ్ళీ పాఠం ఈరోజు చాలా నెక్స్ట్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు వస్తుంది అలా నాకు ఆ విద్యార్థులకు మొహంలో యొక్క ఆనందాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్ని చెప్పడం అనేది ఏంటంటే అది డిఫికల్ట్గా ఉందని పదాన్ని పదే పదే చెప్పడం కంటే ఇది చాలా ఈజీ, ఈ విధానంలో మనం టీచ్ చేస్తూ మీరు చదివినట్లు ఈజీగా ఉంటుంది. దీంట్లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి దీని ఎక్స్ప్లెనేషన్ దీని యొక్క అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఫార్మాస్ ఏ విధంగా వస్తున్నాయి అని చెప్పడం ఈజీ సార్. కానీ ఫార్మాస్ని బట్టి చెప్పంటే ఆ ఫార్మా యొక్క డెరివేషన్ పార్ట్ని ఈజీ విధంగా చెప్పగలిగితే పిల్లకి చాలా జాయ్ఫుల్ లెర్నింగ్గా ఉంటుంది సార్. సార్ అంటే ఫిజిక్స్ అనేది మనకి ఎక్కువ మన ముందు జరిగే సంఘటనల మధ్య ఉంటుంది. సో అంటే మీరు అప్లికేషన్స్ అని కూడా అని చెప్పారు. సో అప్లికేషన్స్ అంటే మీరు ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తారు? ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్లో తీసుకున్నప్పుడు బెర్నౌలీ ప్రిన్సిపల్ చెప్తున్నాం. ఆ బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది మనం ఒక డెఫినేషన్ చెప్తే సరిపోదు సార్.
ఆ డెఫినేషన్కి డైలీ లైఫ్లో ఎక్కడ ఏ సందర్భంలో మనం అప్లికేషన్ ఉపయోగిస్తున్నాం అన్వయిస్తున్నాము, మీరు వాళ్ళకి ఫీలింగ్స్ అనుభవించారా? పిల్ల చెప్పగలిగితే వాళ్ళకి నిజంగా బెర్నౌల్లి ప్రిన్సిపల్స్ యొక్క అప్లికేషన్ తెలుసు, కానీ ఇది బెర్నౌల్లి ప్రిన్సిపల్ ఇమిడి ఉందా అని తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పగలిగి, లేదని మనం చెప్పిన తర్వాత దీంట్లో ఈ ప్రిన్సిపల్ ఇమిడి ఉంది అని చెప్పినప్పుడు పిల్లలు చాలా ఆ ఉన్న భావనని క్యాచ్ చేస్తారు. కాబట్టి వాడు డైలీ లైఫ్లో ఇది కాకపోయినా ఇంకో ఏం జరుగుతుంది సార్, దీంట్లో ఇంకే ప్రిన్సిపల్ ఉంది అని పిల్లలు మళ్ళీ నన్ను వచ్చి అడిగే విధంగా నేను పాఠం బోధిస్తాను. సార్ అంటే మీరు ఇది వరకు చెప్పడం జరిగింది 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇంజనీర్ కావాలి, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలని చెప్పారు కదా సార్. సో మీకు అనిపించిందా సార్, అంటే ఇక్కడ మీరు బోధిస్తున్నప్పుడు ఫిజిక్స్ అది కాకుండా దానిలో నేను టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఇది చాలా వరకు రీచ్ అవుతుందని చెప్పి అట్లా ఏమైనా చేస్తున్నారా? షూర్ సార్. ఇప్పుడు టెక్నాలజీ NEP 2020లో ఏంటంటే టెక్నాలజీని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇది మెయిన్ కీ రోల్. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించవచ్చు అంటే ఒక వీడియో రూపంలో ఉపయోగించవచ్చు, లేదా మన పిల్లలకి ఈ కంటెంట్ రూపంలో మనం ఇవ్వచ్చు, పిల్లలకి ఒక గ్రాఫిక్ రూపంలో ఇవ్వచ్చు. సో ఈరోజు మనకి ఉన్న టెక్నాలజీని ఒక మొబైల్ ద్వారా మనం ఇస్తున్నాం, ఒక ట్యాబ్ ద్వారా ఇస్తున్నాం, ఒక యూట్యూబ్లో వీడియోస్ ఇస్తున్నాము, లేదా కొన్ని గవర్నమెంట్ ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ కంటెంట్ రూపంలో కానీ వీడియో రూపంలో ఇస్తున్నాయి. కానీ ఏదైనప్పుడు కూడా ఒక టీచర్గా ఇవన్నీ నేను చేయగలిగాను. ఒక సైట్ రూపంలో కానీ, లేదా ఈ కంటెంట్ రూపంలో కానీ, మెటీరియల్ రూపంలో కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని తక్కువ టైంలో పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది. అంటే ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగించవచ్చు అని పిల్లలు కూడా నేర్పగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఒక 10th క్లాస్ పిల్లలు హిమేష్ అనే స్టూడెంటు, తను ఈరోజు ఓన్గా ఒక వీడియో తయారు చేయగలడు, ఒక సైట్ని అతను డిజైన్ చేయగలడు. సో ఇవన్నీ టెక్నాలజీ నాకు ఏదైతే వచ్చినాయో ఆ వచ్చిన భావాలని ఇలా చేయొచ్చని పిల్లలు చెప్తే వాళ్ళు కూడా ఈరోజు ఒక సైట్ని క్రియేట్ చేయగలరు, ఈరోజు మోడల్ని తయారు చేయగలరు, వాళ్ళ పిల్లలు డిజైన్ చేయగలరు. సార్ అంటే మనకి ఆల్రెడీ ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయి కదా సార్, అంటే మీరు చేసిన ఈ టెక్నాలజీలో స్పెషాలిటీ అంటే మీరు ఏం చెప్తారు, ఆ యొక్క యూనిక్నెస్ అంటే? సార్ అందరు పిల్లలు ఒకే రకం ఉంటారు సార్. చదివే పిల్లలు కొంత చదవడానికి ఇష్టపడతారు, చదవని పిల్లలు ఆ ఉన్న సమయంలో మాకు ఏమైనా వర్క్ ఇస్తే మాకు ఈ టాలెంట్ లేదు కాబట్టి అదనంగా మాలో ఈ టాలెంట్ ఉంది కాబట్టి అలా గుర్తించే నాలెడ్జి లేదా ఒక యాజమాన్యం కనుక గుర్తించి వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే వాళ్ళని ఒక ఉన్నత స్థితి తీసుకెళ్ళచ్చు. కాబట్టి నేనేం చేస్తాను, క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఉన్న పిల్లలలో మార్కులు బేస్ చేసుకున్న తర్వాత వీళ్ళు వీళ్ళు మార్క్ చదువుతారు, వీళ్ళు మార్కులే బేసెస్ లేదు, వీళ్ళకి మార్క్తో పాటుగా అంటే అసెస్మెంట్తో పాటుగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంత అడాప్షన్ కావాలి. అంటే ఇంకా ఎలివేట్ అవుతున్నారు, కొంతమంది క్విజ్లో వస్తారు, కొంతమంది డిబేటింగ్ వస్తారు. సో వీళ్ళకి ఉన్న ఏవైతే వాళ్ళ పిల్లల యొక్క అంశాలను తీసుకొని వాళ్ళ డ్రాయింగ్, కొంతమంది పిల్లలు ఎక్సలెంట్ డ్రాయింగ్ గెలుగుతారు. ఆ డ్రాయింగ్లో ఐటీసీని ఉపయోగించగలిగితే ఉదాహరణకి గ్రిడ్లో ఉపయోగించేసి బొమ్మలు గీసి నేర్పితే పిల్లలకి ఎక్సలెంట్ బొమ్మలు గీస్తారు. ఆ విధంగా టెక్నాలజీ పరిచయం చేస్తూ ఆ పిల్లలను ముందు తీసుకెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా పిల్లలు మేము చదువు అంటే కేవలం ఆల్ రౌండ్ డెవలప్మెంట్లలో ఇది విద్య కాదు, దీంతో పాటుగా కొన్ని అంశాలను కూడా జోడిస్తే అది విద్య అవుతుంది. దీంట్లో మేము ఎప్పుడు కూడా వెనకబడి లేము. బట్ అసెస్మెంటు, మార్క్సు అండ్ ఆల్ డెవలప్మెంట్ ఈ మూడు కంపేర్ చేస్తున్నప్పుడు అందరూ ఒకే రకంగా ఉండరు. కాబట్టి సో పిల్లల యొక్క వాళ్ళ యొక్క మేధస్సు తగ్గట్టుగా మనం కొంత అసైన్మెంట్ ఇవ్వటము లేదా వాళ్ళని అడాప్ట్ చేసుకోవటము. సో కొన్ని పద్ధతులు మనం అనుభవిస్తే పిల్లలందరూ కూడా మనకేమంటే చేరువవుతారు. విద్య కూడా ఏదైతే గవర్నమెంట్ ఒక నామ్స్ ఉన్నాయో NEP 2020లలో ఇవన్నీ కూడా పిల్లల యొక్క అభ్యాసం స్థాయిలో అంటే ఏ క్లాస్కి తగ్గటువంటి కనీస అభ్యాసం సామర్థ్యాలు వాళ్ళు నేర్చుకొని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. సార్ అంటే ఒక టెక్నాలజీ అనేది మనకి ఇది అనుకోకుండా మీరు కొన్ని మాడ్యూల్స్ని కూడా రాయడం జరిగింది. సో వాటికి సంబంధించి సార్ యాక్చువల్లీ సార్ నేను 2008లలో అప్పటికి గవర్నమెంట్ యొక్క పాఠశాలలో కంప్యూటర్స్ ఇవన్నీ కూడా అప్పుడే జస్ట్ అడాప్ట్ చేస్తున్నారు. నేను ఆ టైంలో నాకున్న శాలరీ చాలా తక్కువ. ఆ రోజులోనే ఒక ల్యాప్టాప్ని నేను కొనుక్కొని నేను ఎప్పుడు చేత్తో రాసేవాడిని, రాస్తూ వాటిని మామూలుగా పిల్లకి జిరాక్స్ తీసి ఇచ్చేవాడిని. ఇలా కాదు, ఇలా అన్నీ కూడా పిల్ల యొక్క చూస్తే పిల్ల ఏమన్నారంటే, సార్ మీరు ఇచ్చిన కాగితం పోయింది సార్, లేదని నాకు లేదు సార్ అన్నారు.
సో ఇలా కాదు, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏదో ఉండాలని చెప్పేసి ఏంటంటే ఒక ల్యాప్టాప్ తీసుకొని ఆ ల్యాప్టాప్లో నేను ఏవైతే వర్క్ చేస్తానో ఆ వర్క్ని మొత్తం కూడా దాంట్లో నేను స్టోర్ చేసుకొని పిల్లలు ఎప్పుడు అడిగితే అవి ఏదైనా కావచ్చు వర్క్ సంబంధించిన వర్క్ రెడీ చేసుకొని ప్రింట్ తీసి ఇచ్చేవాడిని. అంటే పిల్లలకి ఎప్పుడు కూడా సార్ దగ్గర ఈయన అడిగితే గన్ షాట్గా తీసిస్తారు, లేదా టీచర్ దగ్గర అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఇస్తూ నేను ఒక సైట్ని రూపొందించాను. ఆ సైటు శ్రీని సైన్స్ మైండ్. ఈ సైట్కి యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఈ రోజులలో దాన్ని ప్రమోషన్ కానీ ఇంకోటి వగైరా ఉపయోగిస్తున్నారు. అలా కాదు, ఆ సైటు నా ఓన్ ఖర్చుతో ఎవ్రీ ఇయర్ ఒక 10,000 అవుతుంటుంది. బట్ దాన్ని నేను హోస్టింగ్ డొమైన్ 2 కొనుక్కొని నేనే మెయింటైన్ చేస్తుంటాను. ఈ సైట్ ద్వారా దాదాపుగా ఈ ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లలో టీచర్లకి విద్యార్థులకి ఉపయోగపడేటువంటి స్టడీ మెటీరియల్ కావచ్చు, లేదా లెసన్ ప్లాన్లు కావచ్చు, ప్రిన్సిపల్ రివల్యూషన్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్, ఇంకా ఏమైతే టెక్నాలజీ అంటే విద్యావాసులు వచ్చే మార్పుకు అనుగుణంగా ఆ ఫార్మేట్ని రూపొందించి నా సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం దాదాపుగా 2 లక్షల మంది 10th క్లాస్ విద్యార్థులు నా సైట్ నుంచి స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో అది నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు నా సైట్ వచ్చిన తర్వాత 10th క్లాస్ ఎస్ఎస్సి పరీక్షలలో పిఎస్ ఫిజిక్స్ అంటే భయం పోయి ఎక్కువ మార్కులతో ఎక్కువ పాస్ పర్సెంటేజ్తో సైన్స్ పాస్ అవడం అనేది శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. సార్, అదేవిధంగా మీ స్టూడెంట్స్ని మీరు 1కి 2 సార్లు మన కృష్ణా జిల్లా నుంచి కేంద్ర స్థాయికి పంపించడం జరిగింది. సో సైన్స్ ప్రాజెక్టులు కూడా ఎంపిక అవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఒకసారి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఓకే సార్. నేను 2022లో ఆప్కాస్ట్ ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి కోఆర్డినేటర్గా నేను గౌరవ కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి తాహిరా సుల్తానా గారు నియమించడం జరిగింది. దానికి కూడా మేడం గారు నాలో ఉన్న టాలెంట్ని, సైన్స్ పట్ల నాకున్నటువంటి చేసే పనులను కూడా నన్ను గుర్తించి సో ఈ పోస్ట్ నువ్వు సరిపోతావు శ్రీనివాస్, మీరు చేయండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. సో ఆ క్రమంలో నేను తీసుకున్న తర్వాత అదే సంవత్సరంలో మనకి పెడ నుంచి లక్ష్మీదేవి గారు నేషనల్ లెవెల్కి వెళ్ళటం జరిగింది. తను చేసిన ప్రాజెక్టు ఒక పోరస్ పాట్ తయారు చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి వాటర్ని స్టోర్ చేసుకుంటే, సో లో కాస్ట్తో ఆ వాటర్ సాధారణమైన ఏంటంటే వాటర్ని స్టోర్ చేసుకుంటాము, బట్ అదేంటంటే వాటర్ కొంచెం పొల్యూట్ అయిపోతుంటాయి. కానీ దాంతో వాటర్ స్టోర్ చేసుకొని ఒక 15 days 20 days వాటర్ ఎటు వెళ్ళినా సరే అవి చక్కగా కూల్గా ఉంటాయి. అలాంటి వాటర్ని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ తయారు చేశారు. ఆ ప్రాజెక్ట్కి స్టేట్ స్థాయి నుంచి నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ వాహబ్ గారు, సో వారు తయారు ప్రాజెక్టు నేషనల్ లెవెల్కి వెళ్ళింది. అక్కడ నేషనల్ లెవెల్లో సాధారణంగా చేస్తానంటే దాంట్లో A+, B అట్లా C+ ఇస్తారు. వాహబ్ గారు చేసిన ప్రాజెక్ట్ అనేది A+ అయింది. ఏం చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు నదీ పరివాహ ప్రాంతాలలో ఎక్కువ బెస్తవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క చేపల అన్వేషణ వెళ్తున్నప్పుడు ఆ ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కానీ ఆ సముద్రం యొక్క సౌండ్స్ అలల వల్ల కానీ ఎక్కువ హెడేక్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి వచ్చిన తలనొప్పి రెమెడీల కోసం ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటూ ఒక రిస్ట్ వాచ్లు తయారు చేసి దాంట్లో కనుక ఈ యొక్క అమృతాంజన్ని ఏవైతే మనం చేత్తో రాసుకొని ఈ స్టోర్ చేయకోకుండా ఒక రిస్ట్ వాచ్లో జస్ట్ స్మెల్ చూసుకున్నట్లయితే రిలీఫ్ అవటం కోసము అతను తయారు చేశారు. సో ఆ ప్రాజెక్ట్ అనేది నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందింది. ఇప్పుడు అప్కమింగ్గా మనకి పెడన హై స్కూల్లో పెడన మండలంలో ఉన్నటువంటి వర్ధన్ తను కూడా చేసిన ప్రాజెక్ట్ అనేది ఏంటంటే సేమ్ ఒక పుష్పాల నుంచి లీవ్స్ని తయారు చేసి ఆ లీవ్స్ని తీసుకొని అతను ఏం చేశారంటే వీటికి దోమలు కానీ లేదా ఆ ఉంచుకున్నట్లయితే చుట్టుపక్కల ఏమీ కూడా రావు, ఈ స్మెల్కి అవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ఇంట్లో అలాంటి కనుక పుష్పాలను కనుక మనం కొంత గ్రాములో కనుక ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఈ యొక్క దోమకాటుకు కానీ లేకపోతే వీటికి కానీ పూర్తి కుటుంబాలు దూరంగా ఉంటాయని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ తయారు చేశారు. ఆ ప్రాజెక్ట్ కూడా మరి నెక్స్ట్ యాక్చువల్గా ఇది ప్రాజెక్ట్ లేట్ అయింది. ఇది మన జరగాల్సింది ఫిబ్రవరిలో జరగాలి.
ఆయన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయింది. ఇది నెక్స్ట్ అక్టోబర్లో ఇది నేషనల్ లెవెల్లో నిర్వహించబడుతుంది. సో ఈ ప్రాజెక్ట్ కనుక నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయితే వీటికి కొన్ని పేటెంట్ హక్స్ ఇస్తారు, అవి ఇంటర్నేషనల్ స్థాయి కూడా వెళ్ళవచ్చు. కాబట్టి సక్సెస్గా నేను ఆప్కాస్ట్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉన్న టైంలో మరి 2 times అనేది ఒకటి ఇంటర్నేషనల్ వెళ్ళడం జరిగింది, కంటిన్యూస్గా 3 times అనేవి మరి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయింది. దానికి నాదే కాదు, యాక్చువల్గా నేను ఒక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, కానీ ఆ మొత్తం వర్క్ కూడా ఆ టీచర్లు కానీ స్టూడెంట్స్ కానీ కృష్ణా జిల్లా విద్యా వ్యవస్థ అందరూ కూడా దీంట్లో మరి పాల్పంచుకున్నారు. కాబట్టి దీని ద్వారా అంటే సప్తగిరి ఛానల్ ద్వారా ఎవరైతే కృష్ణా జిల్లాలో నేషనల్ లెవెల్కి ప్రాజెక్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ద్వారా నేను అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్, అదేవిధంగా మీరు ప్రాక్టికల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. అంటే మనకి మన నరేంద్ర మోదీ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ప్రవేశపెట్టడం జరిగింది కదా. సో దానికి సంబంధించి దానిలో కూడా ఇలాంటిగా అనుసంధానం చేయడం జరిగింది సార్. అంటే మనం ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివి ఎగ్జామ్స్ రాయడం అట్లా కాకుండా ప్రాక్టికల్ బేస్డ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఆ పాలసీలో. సో వాటికి సంబంధించి అవి ఏ విధంగా ఒక విద్యార్థికి చాలా బాగా వాళ్ళు ఒక ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా చేస్తాయి, దానికి సంబంధించిన వివరాలు సార్. ఓకే, మనకి జూలై 29, 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిలో ఏంటంటే ఉన్న 10+2 విధానం అనేది కొంచెం రీఆర్గనైజేషన్ చేశారు, 5+3+3+4 సిస్టమ్ పెట్టారు. సో దీంట్లో మనకి మీకు తెలిసే మొత్తం కూడా 4 స్టేజెస్ ఉంటాయి. ఫౌండేషన్ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండ్ స్టేజ్. సాధారణంగా మనకి ఈ ఫౌండేషన్ స్టేజ్లలో మనం ప్లే యాక్టివిటీస్, కృత్యాధార పద్ధతుల ద్వారా విద్యార్థులకు మనం విద్యాబోధన చేయాలి. అదే ప్రిపరేటరీ స్టేజ్కి వచ్చేవరకే పిల్లలకి మనం ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ మనం అలవాటు చేస్తాం. మిడిల్ స్టేజ్కి వచ్చేవరకే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మనం ఉపయోగించాలి. సెకండ్ స్టేజ్కి వచ్చేవరకే క్రియేటివిటీ, హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్లు మనం తయారు చేయాలి. సో ఈ ఆస్పెక్ట్లలో ముమ్మిడి గారు ఏం చెప్తారంటే, మీరు ఏ స్టేట్లో ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, మీ భావాలు వేరు కావచ్చు, మీరు ఎక్కడ ఉన్న కావచ్చు, ఈరోజు టెక్నాలజీ ఉంది, ఒక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రండి. ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఒక ట్విట్టర్ కావచ్చు, ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో వీటిలో మీరంతా కూడా ఒక సభ్యత్వం తీసుకోండి. దాన్ని మీరు ఏవైతే మీరు యాక్టివిటీ చేశారో దాంట్లో మీరు రోజు పోస్ట్ చేయండి. దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగిలిన టీచర్లు కూడా అలవాటు చేస్తారు. ఇవన్నీ కూడా మన బుక్స్ కూడా ఎలా వచ్చినాయంటే, ఇవి ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్సీఆర్టీ బుక్స్ మనం అవలంబిస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాష్ట్రాల సంబంధం కాదు, దేశవ్యాప్తంగా ఒకే విద్యా వ్యవస్థ రూపొందించారు. కాబట్టి అందరి భావాలను షేర్ చేసుకోండి, కొంత కొత్తదనాన్ని జోడించండి. సో దానిలో ఉన్న ఏవైతే ఒక టీచరు కొత్తగా చేశారో దాన్ని మీ స్కూల్లో మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత మీరు మళ్ళీ షేర్ చేయండి అని చెప్పేసి ఆ రోజు నరేంద్ర మోడీ గారు మా అందరిని కూడా ఏం చేశారంటే, మీరు ఈ టీచరు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా పేరుకే, బట్ మీ అందరూ కూడా అంటే ఒక టీచర్ వ్యవస్థ, ఇది ఆంధ్రప్రదేశ్ టీచర్ వ్యవస్థ. మీరు రేపు వచ్చిన తర్వాత మీరు నేషనల్ టీచర్స్ అనండి, నాది ఆంధ్ర తెలంగాణ అని పదం వాడొద్దు మీరు. సో అందరూ కూడా దేశవ్యాప్తంగా టీచర్లు మీరు. సో ఇండియా టీచర్స్. కాబట్టి ఇండియా టీచర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే ఐడియల్గా ఉండండి, మీ భావన షేర్ చేసుకోండి, మీరు ఒకళ్ళొకరు కొలాబరేట్ అవ్వండి. సో అలాంటి ప్లాట్ఫామ్ అనేది మీరు ఎంచుకోండి. సో ఇది ఎన్ఈపీ 2020లో ఒక అంతర్భాగం. కాబట్టి ఆ ఉన్న విధానాలను మీరు అంతా అవలంబించుకుంటూ టీచర్లకి కొంత ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఉమ్మడి వ్యవస్థగా లేదా ఒక కోఆర్డినేట్ చేసుకొని మీరంతా మీరు టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వండి. దాంతోపాటుగా విద్యార్థులు కూడా కొంత కొత్తదనాన్ని జోడించుకుంటూ మీరు ముందుకు వెళ్ళని చెప్పేసి మాకు సలహా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దానికి ఆయన చేసిన ప్రసంగానికి 82 మంది టీచర్లు చాలా ఆనందంగా అంటే స్పాంటేనియస్గా నిజంగా కంటిన్యూషన్గా అంటే ఆ హ్యాండ్స్ అనేవి మాకు ఆయన స్పీచ్లో ఉన్నటువంటి ఆ మాటలకే ఉత్సాహం వచ్చేసి దాదాపు 1 minute మేమంతా కూడా ఆపుకోకుండా క్లాప్స్ చేయడం జరిగింది. సార్, అదే స్పీచ్లో మనం వినడం జరిగింది అంటే ప్రాంతీయ భాషలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఒక విద్యార్థి చాలా బాగా చదువుతారు
అని చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారు. సో దానికి సంబంధించి మీరేమంటారు? నిజంగా ఎన్ఈపీ 2020లో ఆ ప్రాంతీయ భాషలకు సంబంధించి మనం గ్రిప్ ఇస్తే కనుక ఒక స్టూడెంట్ అనేవారు మంచిగా చదువుతారా? సార్ వాస్తవం చెప్పాలంటే ప్రాథమిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్యార్థికి భాష వచ్చిన తర్వాత, తన యొక్క లోకల్ భాష వచ్చిన తర్వాత భావాల్ని తన మెదడులో అంతర్లీనంగా నిక్షిప్తం చేసుకోవాలన్నా, తన యొక్క భావాలని వెళ్ళిపుచ్చాలన్నా సరే స్వేచ్ఛ భావన ఉండాలి. భాష ఇంపార్టెంట్. మనకి ఎన్ఈపీ 2020లో ఏం చెప్పిందంటే, మీరు ప్రైమరీ స్టేజ్లో ఏ భాష తీసుకున్నా పర్లేదు, ఇది మ్యాండేటరీ కాదు, మీరు లోకల్ భాష చదవండి, దాని తర్వాత ఆప్షన్ ఇవ్వండి అని చెప్పారు. ఎందుకంటే ఈరోజు జపాన్ తీసుకుంటే, జపాన్లో వాళ్ళు ఇంగ్లీష్ని ఏం చదవరు. వాళ్ళ యొక్క జపానీస్ని ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ రూపొందిస్తారు. అంటే వాళ్ళు టెర్మినాలజీని ఆధారంగా భావాన్ని అర్థం చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎంతవరకు ఇంగ్లీషు అనే భావంతో మనం వేస్తున్నామంటే బేసిక్ కాన్సెప్ట్ పిల్లలకు అందించలేకపోతున్నాం. అంటే దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి నిగూఢ అర్థం పిల్లవాడికి అర్థం కావట్లేదు. అదే సొంత భాషలో చదువుకున్నట్టయితే పూర్తి పరిజ్ఞానంతో ఆ భావాన్ని అర్థం చేసుకొని ఆ పద యొక్క ధోరణి వినటం వల్ల ఆనందభరితంగా ఉంటాడు. ఎందుకంటే ఆ లోకల్ లాంగ్వేజ్లో ప్రతి భావాన్ని అర్థం చేసుకోవటం వల్ల వాడికి అంతర్లీనంగా కానీ లేదంటే మనస్ఫూర్తిగా కానీ ఇది దీనిలో ఇంత అర్థం ఉందా అనేది ఉంటుంది. అదే ఒక ఇంగ్లీష్ చెప్పినట్టయితే తన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే తప్ప కానీ తన్మయత్వం చెందలేడు. కాబట్టి నరేంద్ర మోదీ ఏం చెప్పారంటే, ప్రైమరీ అనేది ఏ భాషలో చదవండి, ఆ తర్వాత పిల్లవాడు ఎప్పుడైతే మానసికంగా వికసిస్తాడో, డొమైన్గా అభివృద్ధి చెందుతాడో, అప్పుడు ఏ భాష తీసుకున్నా సరే అతను చెప్పిన విధానం అర్థమవుతుందని చెప్పడం జరిగింది. సార్ అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనుక చాలామంది ప్రస్తుతం ఉన్న యువత చూస్తే కనుక చదివామా, ఎగ్జామ్ రాసామా, మార్కుల గురించి పోటీ పడుతున్నారు. నిజానికి చూస్తే కనుక మనకి మార్క్స్ అంటే అంత ఇంపార్టెంట్ అన్నారు, లేకపోతే నాలెడ్జ్కి సంబంధించి మనం గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారా? ఈరోజు రెండు ఇంపార్టెంటే సార్. కాకపోతే ఏంటంటే అసెస్మెంట్ అనేది ఎవరైనా సరే తల్లిదండ్రులు అడిగినా, సొసైటీ అడిగినా అంతిమంగా నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతున్నారు. కానీ ఎంటైర్ ఒక సంవత్సరంలో నువ్వు ఏం చేసావమ్మా, ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూలింగ్లలో నువ్వు సాధించావు, ఒక స్టడీతో పాటు కాకుండా నువ్వేం చేసావు అనే క్వశ్చన్ అనేది ఎవరు అడగట్లేదు. కాబట్టి ఈ ఎన్ఈపీ 2020లో అది ఉండదు సార్. ఇక నెక్స్ట్ అప్కమింగ్ జరగబోయేది అసెస్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్. దాంట్లో ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది తప్ప కానీ ఎగ్జామ్సే మెయిన్ అవ్వవు. ఇవన్నీ కూడా రేపొద్దున జరగబోయే పరిణామాల సంస్కరణలో కొన్ని రేపొద్దున జరగబోతున్నాయి. కాబట్టి ఒక విద్యార్థికి ఆ ఉన్నటువంటి అసెస్మెంట్ అనేది పరీక్షలో కాకోకుండా రిమైనింగ్ అసెస్మెంట్ కూడా రాబోతున్నాయి. సార్ అంటే ఇప్పుడున్న ఈ విధానంకి దానికి అంటే మనకి ఎన్ఈపీ 2020లో చూసుకుంటే అది చాలా అంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది ఒక స్టూడెంట్ దశకి. మరి ఇది స్టూడెంట్స్ అనేవారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోతారంటారు? సార్ విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క సహకారం సార్, అంటే తీసుకెళ్ళటం అంటే ఏంటంటే వాళ్ళకి దీంట్లో ఉన్న డెప్త్ తెలియదు, కానీ దాన్ని అందించవలసిన బాధ్యత యాజ్ ఏ గవర్నమెంట్కి, అలాగే ఒక యాజమాన్యం ఉన్న టీచర్లకి, పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి. వీళ్ళు కనుక ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని గాడిపట్టే విధంగా, విద్యార్థులకు అందించే విధంగా ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇది సాధ్యపడుతుంది సార్. సార్ అదేవిధంగా చాలామంది ఈ రోజులో చూస్తూ ఉంటే కనుక ఓన్లీ స్టడీకే టైం పెట్టేస్తున్నారు విద్యార్థులందరూ. బట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ముఖ్యంగా సార్ మనకి. అది లేకుండా చాలామంది ఎంతసేపు అంటే వాళ్ళు చదివి అనేది కొంచెం మైండ్ డిస్టర్బ్ అవడం అలాంటివి జరుగుతున్నాయి. యాజ్ అ టీచర్గా మీరు ఏం చెప్తారు? ఒక విద్యార్థికి మనకి రెండు బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోవాలంటారు? సార్ మీరంతే 100% సార్. ఈరోజు పిల్లలు చాలామంది ఏంటంటే ముందు చదవటానికి ఇష్టం లేకపోయినా సరే కనీసం ఆడటానికి కూడా ఇష్టపడలేదు. అంటే వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయంటే విద్యార్థులు కాస్త కొంచెం కూర్చొని ఫోన్ చూడటానికి ఇష్టపడుతున్నారు తప్ప కానీ, లేదా ఒక టీవీ చూస్తున్నారు కానీ ఒక గంట సేపు ఆడదాము లేదా ఒక పావు గంట సేపు వాళ్ళు శరీరానికి పని కల్పించాలనే భావన లేదు.
ఈవెన్ మేము స్కూల్ టైంలో కూడా పిల్లకి ప్రతి లాస్ట్ అవర్ మనకి బ్రేక్ ఉంటుంది. ఆ టైంలో కొంచెం పిల్లల్ని మేము ఆడుకోమంటుంటాం. కానీ ఉన్న పిల్లలు అందరి పిల్లలు ఆడుకోరు. పిల్లలు కొంతమంది ఆడుతున్నారు, కొంతమంది ఆడట్లేదు. అంటే వాళ్ళు శారీరకంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు. సో ఎవరైతే పిల్లలు వెనకబడి ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించేసి మీరు ఆడండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రిపోర్ట్స్ గవర్నమెంట్కి వెళ్ళడం జరిగింది. సో అందుకనే రేపు నెక్స్ట్ అప్కమింగ్లో స్కూల్ కాంప్లెక్స్ అని పెట్టడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ని స్ట్రెంథెన్ చేయబోతున్నారు. సో దీనిలో ఎలా ఉంటుందంటే ఒక మండలంలో స్కూల్ కాంప్లెక్స్లు 3, 4 అలా ఉన్న ఏరియా బట్టి స్కూల్స్ సంఖ్య బట్టి స్ట్రెంత్ని బట్టి ఒక ఉంచుతారు. దాంట్లో మొత్తం కూడా ఆ స్కూల్ కాంప్లెక్స్ ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది. దాని బాధ్యత ఏంటంటే ప్రతిరోజు కూడా పిల్ల శారీరక దారిద్ర్యం కోసం కొన్ని పీటీ ఉండేసి వాళ్ళని రోజు ఆడిచే విధంగా రేపు NEP 2020లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి సార్. సార్ అదేవిధంగా మనము ఇప్పుడు ఫోన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. చూస్తూ ఉంటే కనుక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్న స్టూడెంట్స్ అందరూ. సో ఈ అడిక్షన్ నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటారు? అండ్ ఆ అడిక్షన్ అనేది ఎక్కువ ఈ గేమ్స్ మీదకి వెళ్ళిపోతుంది కదా. సో అట్లాంటివి కాకుండా మనకి విద్యకు సంబంధించి ఏమన్నా గేమ్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే సార్. యాక్చువల్గా సార్ మనకి ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ వెబ్సైట్స్ కొన్ని ఇచ్చారు సార్. కొలరాడో యూనివర్సిటీ వాడు మనకు వెబ్సైట్ ఇచ్చాడు, PHET అని. అలాగే మనకు ఓలా ల్యాబ్స్ అమృత యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. ఈరోజు దాంట్లో ఒక ప్రైమరీ కానించి PG ఉన్న విద్యార్థుల వరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్. పిల్లవాళ్ళు సేమ్ అదే ఫోన్, బాబు నువ్వు ఫోన్ తీసుకో, ఈ ఫోన్తో పలానా సైట్ని ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసి నువ్వు ఏవైతే గేమ్స్ ఆడుతావు అలాంటి గేమే నీకు ఒక ఎక్స్పెరిమెంట్. నువ్వు ఇది లింక్ ఇచ్చేసి చూడమంటే పిల్ల చూసిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసి, సార్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను చాలా అనుభూతి ఉంది సార్, నేనే చేసినట్టుంది. బట్ అది వర్చువల్గా చేస్తున్నారు. దాంట్లో అన్నీ కూడా టచ్ చేయటం. సో ఇది చేయడం వల్ల పిల్లలు ఏమన్నారంటే, సార్ ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది సార్, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ మాకు కొన్ని ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా పిల్లలైన వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతానని మూడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే, సార్ ఇప్పుడు బాబు ఎలా వచ్చాడు ఫస్ట్ ఫోన్ ఇద్దాం అనుకుంటారు. ఈ ఫోన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారని తెలియట్లేదు. సో నేనేం చేస్తానంటే, నేను చేసే వర్క్ ఏంటంటే పిల్లలు వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను, 7 గంటలకు కాల్ చేస్తాను. మీ బాబు ఫోన్ ఇచ్చారా, ఇచ్చినప్పుడు మీ బాబు ఎంతసేపు టైం ఇచ్చారు, నేను వర్క్ ఈరోజు ఇవ్వలేదు, లేదా నేను ఈరోజు వర్క్ ఇచ్చాను ఆ వర్క్ని ఫినిష్ చేశాడు లేదా. సో ఆ విధంగా పేరెంట్స్తో నేను ర్యాపో మెయింటైన్ చేయడం లేదంటే పిల్లలైన వాళ్ళు ఎక్స్పెషల్లీ ఫోన్ కొంచెం దూరంగా ఉండటం జరుగుతుంది. సార్ మీ జర్నీ గురించి మనం మాట్లాడితే కనుక ఆ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర స్థాయి వరకు వెళ్ళడం జరిగింది. సో ఆ జర్నీలో భాగంగా మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్గా మీరు ఎప్పుడు ద బెస్ట్ టీచర్ అవార్డు అందుకోవడం జరిగింది, ఆ వివరాలు సార్. నేను 2022లో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఈ టీచర్ అవార్డుకి వాస్తవం చెప్పాలంటే నేను అప్లికేషన్ పెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాలో ఉన్న ప్రతిభని గుర్తించి అధికారులు ఇవ్వాలనే ఒక నాకు బలంగా ఉండేది, నిగూఢంగా ఉండేది. అయితే అంతకుముందు ఉన్నటువంటి మాకున్న విద్యాశాఖ అధికారి రాజ్యలక్ష్మి గారు ఉండేవాళ్ళు. 2-3 సార్లు నాకు పిలిచి, శ్రీనివాస్ నువ్వు ఎందుకు పెట్టవు అప్లికేషన్ అన్నారు. మేడం నాకు ఇష్టం లేదు మేడం, అప్లికేషన్ పెట్టమంటే అది అడుక్కున్నట్టు ఉంటుంది, బట్ అలా కాదు, మీరు నాలో ఉన్న ప్రతిభను గుర్తిస్తే ఇవ్వండి, అది అప్పుడు నేను తీసుకుంటాను, కానీ అప్లికేషన్ పెట్టి సంతకం చేయడం ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు అన్నారు. సో ఆ విధంగా పాపం ఆ మేడం గారు అడిగారు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి అదే స్థానంలో మాకు కృష్ణా జిల్లాకి శ్రీమతి తాహిరా సుల్తానా గారు అవటం జరిగింది. మేడం గారు శ్రీనివాస్ నువ్వు తీసుకున్నావు అన్నారు. లేదు మేడం నేను తీసుకోలేను మేడం అన్నా. ఇంత వర్క్ చేస్తావు, ఇంత ఉంది, ఎందుకు నువ్వు అప్లికేషన్ పెట్టవు అన్నారు. మేడం గతంలో ఉన్న మేడంకి ఏం చెప్పాను, ఈ మేడంకి అదే చెప్పాను. మేడం ఒక మాట చెప్పారు, ఇప్పుడు నువ్వు బాగా గుర్తొస్తుండదు. సరే డిస్ట్రిక్ట్ అంటే నీ వర్క్ మేము తెలిసాము, ఒకవేళ కనుక నువ్వే నేషనల్ కన్నా పెట్టి ఉన్నట్టయితే ఢిల్లీలో ఉన్న వ్యక్తులు నిన్ను చూస్తారా, వీళ్ళందరూ చూసే ఒక బాధ్యత వాళ్ళకు ఉంటుందా, అసలు నువ్వు ఎవరో తెలిసిద్దా, ఇన్ని వేల మంది జనాభాలో తెలియదు, దానికి ఒక ఫార్మాలిటీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ నువ్వు నేను ఎవరైనా ఫాలో అవ్వాలి. ఒకవేళ అదే టీచర్ అవార్డుకి నేను ఒక DOగా నేను అప్లై చేసుకుంటానా, అలా కాదు, నువ్వు అప్లికేషన్ పెట్టు. అప్లికేషన్ పెట్టిన తర్వాత నీ యొక్క దాంట్లో ఏవైతే కొన్ని మెజర్మెంట్స్ ఇండికేట్స్ ఆధారంగా నీకు ఉన్నాయో అవి చూసి డిస్ట్రిక్ట్ కానీ జిల్లా స్టేట్ కానీ నేషనల్ కానీ ఇస్తారు, అది పెట్టడం అనేది మ్యాండేటరీ, నీలో ఉన్న ఈ భావాన్ని తొలగించు అని చెప్పేసి నాకు హితబోధ చేశారు. అప్పుడు నేను పెట్టిన తర్వాత ఆ సంవత్సరంలో 2022లో డిస్ట్రిక్ట్ బెస్ట్ అవార్డు నాకు రావడం జరిగింది. సార్ ఆ తర్వాత స్టేట్ అవార్డుకి సంబంధించిన వివరాలు.
సో నేను నెక్స్ట్ 2023లో కూడా స్టేట్ అవార్డుకి నేను అప్లై చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ పెట్టిన విధానం మాత్రానికి నిజంగా అధికారులే, రాష్ట్ర అధికారులే ఆశ్చర్యపోయారు. పెట్టిన విధానంలో సాధారణంగా ఒక ఫార్మేట్ ఇస్తారు. ఆ ఫార్మేట్లో అంశాలని మనం రాసుకుంటూ దాని యొక్క ఎవిడెన్స్ ప్రకారంగా ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ కానీ, లేదంటే పేపర్ క్లిప్స్ కానీ, లేదా ఫొటోస్ కానీ, ఇలా అన్నీ మనం అంశాలు పెట్టుకుంటూ వెళ్తుంటాం. కానీ ఆ ఉన్న అంశాలలో ప్రతి అంశంలో నేను అన్ని పనులు చేశాను. అది గత 24 సంవత్సరాల నుంచి అన్నీ నిగుడమై ఉన్నా నేను. సో ఇవన్నీ ఉండటం వల్ల చూసిన తర్వాత ఉన్న శాస్త్ర అధికారులే నాకు ఏమన్నారంటే, జస్ట్ ఎంపిక అయిపోయిన తర్వాత నీ యొక్క అప్లికేషన్ పెట్టిన విధానం చాలా బాగుంది, ఇలాంటి అప్లికేషన్ ఇంకెవరైనా పెడితే కనుక నువ్వు గైడెన్స్ తప్పకుండా ఇవ్వండి అన్నారు. థ్యాంక్ యూ సార్, తప్పకుండా అందరికి ఇస్తాను. నాలో ఉన్న ప్రతిభని, అప్లికేషన్ విధానాన్ని ఇవ్వడం నా బాధ్యత, కాబట్టి తప్పకుండా ఇస్తాను అని చెప్పేసి ఈ సంవత్సరం ఎవరైతే స్టేట్ అవార్డు పెట్టారో అందరూ కూడా, ఉదాహరణ వైజాగ్ నుంచి కానీ అందరూ కూడా నాకు అప్లికేషన్ని నేను ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టిన విధానం ఇది, మీరు పెట్టుకోండి, సో దీన్ని కాపీ చేయొద్దు, కానీ నేను చేసే అంశాలు ఇది కాబట్టి దీన్ని తీసుకొని మీరు ఏం చేశారో దాన్ని మీరు చేయమని చెప్పేసి నేను అందరూ కూడా స్టేట్ వైడ్గా ఇవ్వటం జరిగింది. సార్, అంటే మీరు పనులంటే చెప్పడం జరిగింది. మీరు కొంతమంది ఇంటర్ చదివే విద్యార్థులకు సంబంధించి వాళ్ళు చదువు మానేసిన తరుణంలో మీరు చాలా వరకు వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అంటే అప్రోచ్మెంట్ అనేది ఎలా జరిగింది సార్? అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడగడం జరిగిందా, లేకపోతే అట్లా ఎందుకు చేయాలనిపించింది అంటారు మీరు? 2022లో గవర్నమెంట్ హై స్కూల్ ప్లస్ అని చెప్పేసి ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది సార్. అప్పుడు వచ్చిన పిల్లలు ఏంటంటే అడ్మిషన్ అనేది చాలా లేటు, ఆగస్టు 7న ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు, హై స్కూల్ ప్లస్ ఫర్ గర్ల్స్. పిల్లలు చాలామంది ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు మా దగ్గర వచ్చారు. సో నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా ఏజీకే మున్సిపల్ హై స్కూల్లో చేసేవాడినప్పుడు డిప్యుటేషన్ మీద నన్ను ఎస్పీఎస్కి పంపించారు. సో పిల్లల్ని అడిగినప్పుడు, అమ్మ ఇప్పుడు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లేదా టెక్స్ట్ బుక్ మెటీరియల్ కావాలమ్మా మీ దగ్గర ఉందా అంటే, పిల్లలు సార్ మాకు అవన్నీ తెలియదు, మా ఫాదరు కొంతమంది పేరెంట్స్ లేని వాళ్ళు, కొంతమంది ఈ ఆర్థికంగా వెనకబడి వాళ్ళు, సార్ మాకు అంత ఖర్చు పెట్టలేము ఆ సబ్బుకు, ఇట్లా పిల్లలు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ కారణంలో నేనేం చేశానంటే, ఆ తరుణంలో ఏదో ఒకటి పిల్లలకి ఇద్దామని ఆలోచన వచ్చేసి ఓన్లీ మా స్కూల్ పిల్లలకి 42 మంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ పిల్లలు. ఆ 42 మంది పిల్లలకి బుక్స్ ఇవ్వడం కోసం రెడీ అయ్యాను. రెడీ చేసి మేడం గారికి, మా డిఓ మేడం గారికి ఒక మాట చెప్పాను, మేడం గారు బుక్స్ ఇస్తున్నాను, కాస్త మీరు రండి, మీ చేతుల మీద మా పిల్లలకి ఇప్పిద్దామన్నాను. అప్పుడు మేడం గారు, నువ్వు ఇంత ఒక్క స్కూల్ వరకు చూసుకున్నావు, బాగానే ఉంది, ఒకవేళ కనుక వేరే దాతలు సహకరించి వాళ్ళ సహాయం తీసుకొని కృష్ణా జిల్లా మొత్తం కనుక ఇచ్చే ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఈ విషయం కూడా నువ్వు ఆలోచించు, బట్ నేను ఫోర్స్ ఏం చేయట్లేదు, నీకైనా అవకాశం ఉంటే చేస్తే అది పిల్లల పట్ల బాగుంటుంది, ఒకసారి ఆలోచించన్నారు. ఆ రాత్రి వచ్చి నేను ఆ మేడం గారు చెప్పింది చాలా బాగుంది నిజమే అని చెప్పేసి నేనేం చేశానంటే, నేను మా మేనల్లుడు దావా వెంకట నాగేంద్ర ప్రసాద్, తను హైదరాబాద్లో ఉంటాడు, చార్టెడ్ అకౌంట్, ఫోన్ చేశాను, మరే ఇట్లా పరిస్థితి అన్నారు, ఇట్లా ఏం చేద్దాంరా అన్నాను. మావయ్య ఏం పర్లేదు, నువ్వు ఇచ్చేద్దాం కానిచ్చే నువ్వు అన్నాడు. ఆ విధంగా అతను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి 3 లక్షల రూపాయల బుక్స్ని మేము కృష్ణా జిల్లాలో చదివే మొత్తం హై స్కూల్ ప్లస్ విద్యార్థులకి అందరికీ ఇవ్వడం జరిగింది. 2 years ఇచ్చాము సార్. అయితే కనుక ఇప్పుడు మన ఈ యొక్క నేషనల్ టీచర్ అవార్డ్స్ 2024కి సంబంధించి మాట్లాడితే కనుక, సో అక్కడ మీ నేమ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉండింది మీకు, అండ్ అవార్డు తీసుకుంటున్నప్పుడు కానీ ఆ వివరాలు ఒకసారి మాతో షేర్ చేసుకోండి సార్. షూర్ సార్. హెచ్ఎల్ సార్, మేము 6 నామినేట్ అయ్యాం సార్, 6. ఈ 6 కూడా హెమాహెమిలు, ఎందుకంటే స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళు మంచి వర్తి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ 6 స్వార్థం అంటూ ఉంటుంది, ఎందుకంటే నేను సెలెక్ట్ అవ్వాలి, నేను సెలెక్ట్ అని ఉంటుంది. అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. సో మాకు వచ్చినప్పుడు ఏంటంటే 7 minutes ప్రజెంటేషన్ చేయడము, 2 minutes వైవ్ అడుగుతారు, నెక్స్ట్ 1 minute వైండ్ అప్ ఉంటుంది. 7 minutes నేను ప్రజెంటేషన్ ఎగ్జాక్ట్గా అనమాట, నా ఉన్న ప్రజెంటేషన్ 7 minutes ఫినిష్ చేశాను. నాకు 6 questions అడిగారు, 6 questions ఆన్సర్ చెప్పేశాను. నెక్స్ట్ 1 minute వైండ్ అప్ చేశాను, నేను హ్యాపీగా బయటకు వచ్చాను. అలా అందరూ వచ్చారు. సో ఎవరి కాళ్ళు ఏంటంటే అది లోపల ఏం జరుగుతుందో ఎవరో తెలియదు. 6 1/10 seconds అందరూ 10 minutes అందరూ బయటకు వచ్చారు. కానీ నాకేంటంటే నేను చేసిన ఒక వర్క్ అనేది నా మీద నమ్మకాన్ని ప్రగాఢంగా నిలిపింది. ఎందుకంటే ఆ ఏరియాలో నేను ఏ స్వార్థం కోసం పనిచేయాలి, అంటే నాకు అవార్డు కోసం ఏ రోజు నేను పనిచేయలేదు.
బట్ ఇది పెట్టాలన్న ఆలోచన మాత్రానికి నాకున్న అధికారులు కానీ, మేడం గారు కానీ, డిఓ మేడం గారు కానీ వీళ్ళంతా చెప్పిన తర్వాత సో పెట్టాను. సో అందరు అధికారులు పేరు ఏంటంటే కాదు, సో నువ్వు శ్రీనివాస్ నువ్వు చేసావు, అవకాశం ఉన్న అప్లికేషన్ పెట్టు, అది వచ్చినా రాకపోయినా ఒక అప్లికేషన్ పెట్టు అన్నారు. సో ఆ పెట్టిన తర్వాత నేను ఎక్కడ కూడా అంటే దానికోసము చాలా కష్టపడి అంటే ఆ ప్రేమి వర్క్ చేసి పెట్టిన తర్వాత మనకి ఆగస్టు 27వ తారీఖున నేను ఆ రోజు జర్నీలో ఉన్నా. యాక్చువల్గా ఉయ్యూరులో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగి రిటర్నే వస్తున్నాను, బండి మీద వస్తున్నాను. వస్తున్నప్పుడు మెయిల్ చెక్ చేసుకోమని చెప్పారు మాకు. ఏంటంటే సో వాట్సాప్ క్రియేట్ చేయలేదు, మెయిల్లో రావటం. యాక్చువల్గా ద పోస్ట్ మెయిల్లో కొన్ని ఫ్యూ సెకండ్లో పోస్ట్ చేశారు. ఆ సెకండ్లో చూసిన తర్వాత ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని నేను ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా అంటే నా యొక్క మనసు అనేది ఎలా ఉందంటే టెన్షన్ ఫీల్ అయ్యాను. ఆ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నా పేరు చూసిన తర్వాత చాలా ఆనందంగా, అసలు ఎంత అంటే మొట్టమొదట నాకు గుర్తొచ్చింది మా అమ్మ నాన్న. నాకు ఎవరైతే నా చదువు చెప్పారో నా గురువులు, నా సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు, తోటి టీచర్లు, పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ ఆనందం చూశాను. సో ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు వెంటనే బాధ్యత, నేను ఇంకా చెయ్యాలి. సో ఇది చేసింది చాలా తక్కువ కాబట్టి నేను ఇంకా చెయ్యాలి, ఏదో చేసడానికి నాకు దేవుడు ఇలా ఇచ్చాడేమో అని చెప్పేసి ఆ రోజు రాకముందు ఎంత టెన్షన్తో ఉన్నానో వచ్చిన తర్వాత ఆనందంతో తట్టుకోలేకపోయారు. సార్ అయితే కనుక మనం మీకు అవార్డు ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారు నరేంద్ర మోదీ గారితో కూడా మీరు లంచ్ మీటింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ ఫీలింగ్ ఎలా ఉండింది సార్ గారితో మాట్లాడుతున్న సమయంలో? చాలా సార్, అది నా జీవితంలో మర్చిపోలేను. యాక్చువల్గా మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిన అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇదన్నమాట. సో ఆ రోజు నేషనల్ మీడియాలో ఏమొస్తుందంటే మాకు నరేంద్ర మోడీ గారు సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. బట్ అయినప్పుడు కూడా టీచర్లకి మరుసటి రోజున మాట ఇచ్చారు, 6వ తారీఖున 9:30కి మీరు మీట్ అవుతారని చెప్పేసి ఒక నేషనల్ మీడియాలో రోల్ అవుతుంది. చూసిన తర్వాత మాకు సార్ ఉంటుందా లేదనుకున్నాం. కానీ మాకు ఇచ్చిన ఎజెండాలో 6వ తారీఖున 9:30కి ఇంటాక్ట్ హై లెవెల్ టీ పార్టీ విత్ ప్రైమ్ మినిస్టర్ అనే ఉంది. సో మేమందరం కూడా సో అరేంజ్ చేశారు, లోపల తీసుకెళ్లారు. సో ముందు రోజు మాకు ఏం చేశారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మా ఉన్న 82 మెంబర్స్, యాక్చువల్గా స్కూల్ లెవెల్ నుంచి టీచర్లు 50 మంది, స్కిల్ డెవలప్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి 32 మెంబర్స్ వచ్చారు. టోటల్ 82 టీచర్స్. ఈ 82 టీచర్స్ లోపల తీసుకెళ్ళిన తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ 82 యొక్క ప్రొఫైల్ మొత్తం రెఫర్ చేస్తే ఆ ప్రొఫైల్లో ఉన్న ఒక ఇండికేషన్ ప్రకారంగా హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి ఒక ఫైల్ తీస్తే, అంటే వాళ్ళ యొక్క అన్ని ఏరియాల్లో ఎవరు టీచర్లు వర్క్ చేశారని చూస్తే 4 టీచర్లు ఎంపీ చేశారు. ఆ 4 టీచర్లో నా పేరు 2వ పేరు ఉంది. సో అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంజయ్ కుమార్ గారు నాకు ఇదే మాట అన్నారు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఒక కప్పు టీ ఇచ్చేసి యువర్ వన్ ఆఫ్ ది పర్సన్ టు ఇంటాక్ట్ విత్ ప్రైమ్ మినిస్టర్ సార్, గెట్ రెడీ అన్నారు. అసలు ఆ క్షణం నాకు ఇంకంతకంటే నాకు ఏ భాగ్యం కావాలి? ఒక టీచర్గా నేను ఒక సాధారణ పర్సన్ ఉంటే నేను ఒక పిఎం ఢిల్లీ వెళ్ళి, అది ప్రైమ్ మినిస్టర్ నివాసంలో తన నివాసంలో వెళ్ళి తను మీట్ అయ్యే అవకాశం నాకు వచ్చేది కాదు. కానీ ఒక టీచర్గా అవార్డు అందుకోవటం వల్లే నాకు ఇది జరిగింది. సో ఆ విధంగా నేను లోపలికి వెళ్ళిన తర్వాత మాతో ఫోటో సెక్షన్ పెట్టారు, అలాగే ఇంట్రాక్షన్ చేశారు. సో ఆ ఇంట్రాక్షన్లో 7 మినిట్స్, దాదాపుగా 7 మినిట్స్ నేను మరి పిఎం సార్తో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. సార్ ఒక్కసారి ఆ సంభాషణ ఏం జరిగిందో చెప్తారు సార్? తప్పకుండా సార్. యాక్చువల్గా సో నేను ఏ క్వశ్చన్ అడుగుతారని చెప్పి ఏంటంటే అది ఒకవేళ ఎన్ఈపీ మీద అడుగుతారా, లేదా నేను ఇచ్చిన ప్రొఫైల్ మీద అడుగుతారా, లేదన్నా ట్రెండింగ్ మీద నవే డేస్ జరగబోయే అడుగుతారా, లేదా స్కూల్ ఈవెంట్ మీద అడుగుతారా. సో ఇవన్నీ కూడా నేను జస్ట్ నాకు మైండ్లో వచ్చే క్వశ్చన్ చాలా, ఆవిడకి ఆన్సర్లు ఎలా చెప్పాలని, కానీ బ్రీఫ్ చెప్పాలి, కానీ టైం వేస్ట్ చేయకూడదు. సో నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీవు టీచింగ్ మెథడ్లలో ఎలాంటి మెథడ్ ఉపయోగిస్తావు, ఎందుకు ఉపయోగిస్తావు అన్నారు. నేను ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ మెథడ్ ఉపయోగిస్తాను సార్, ఆర్ట్కి నేను కొన్ని కొలాబరేట్ చేసుకుంటాను, ఈ యొక్క స్టోరీ టెల్లింగ్, ఆర్ట్, డిజిటల్ ఎడ్యుకేషన్ మిక్స్ చేస్తాను సార్ అన్నాను. ఆయన చాలా సంబరపడిపోయారు. రావుజీ బహుత్ అచ్చా సే అన్నారు. సో దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడిగారంటే నన్ను, ఒక హిస్టరీ
లేదా ఒక ఫిజిక్స్, నువ్వు ఎలా దాన్ని మింగిల్ చేస్తావు, సమ్మేళనం చేస్తావు, దానికి వే అంటూ ఏది ఉంది, లేదా అట్లా చేయడానికి నీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, నీకు చేయాలని ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు. సో ఐ గాట్ ఐడియా ఫ్రమ్ ఎన్ఈపి 2020 అని చెప్పాను. అది ఎక్కడ ఉందంటే ఎన్ఈపి 20లో నేను వెంటనే చెప్పడం జరిగింది. సో ఇది ఒక పపెట్రీ షోలో నేను చేస్తాను ఇది. ఎందుకంటే ఒక సైంటిస్ట్ యొక్క హిస్టరీని చెప్పాలంటే నేను ఆటోమేటిక్గా హిస్టరీకి వెళ్ళాల్సిందే. అప్పుడు ఆ 2 సబ్జెక్టులు నేను మీకు చేస్తాను అని చెప్పిన తర్వాత ఆయన చాలా ఆనందపడ్డారు. సో దాని తర్వాత నీ స్కూల్ని గ్రీన్ స్కూల్గా మార్చాలంటే నువ్వు ఏ స్టెప్ చేస్తావు, నువ్వు ఎలాంటి పద్ధతి అవలంబిస్తావు అన్నారు. అప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో మనకు వన మహోత్సవం జరిగింది సార్. ఆ వన మహోత్సవంలో మనకు కొన్ని ప్లాంట్స్ అనేవి గవర్నమెంట్ ఇస్తుంది. ఇవ్వకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రోటరీ క్లబ్ అని వీళ్ళు ఇస్తారు. ఆ ప్లాంట్ తీసుకొని వాటిని మన కమ్యూనిటీ, పిల్లల యొక్క కమ్యూనిటీతో తీసుకొని, లేదంటే పేరెంట్స్ తీసుకొని వాళ్ళతో నేను ఆ చెట్లు వేసి గ్రూప్లో తయారు చేసి వాటికి నామకరణం చేసేసి వాళ్ళ పెంచే బాధ్యత ఆ పిల్లలదని చెప్పి ఇస్తున్నాను సార్. ఆ విధంగా స్కూల్ మొత్తం కూడా గ్రీనరీ అయింది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఈ యొక్క మధ్య మధ్యలో కొన్ని ఇంట్రాక్షన్ అన్నమాట. నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తాను అడిగారు. చేస్తే సార్ నేను ఈవెంట్ అంటే లేదు సార్, మాకు ఒక ఎస్సీఆర్టీ వాళ్ళు ఒక అకాడమిక్ క్యాలెండర్ ఇస్తారు. ఆ క్యాలెండర్లో పలా రోజున ఇది చేయమని ఇస్తారు, ఆ డేట్లో తప్పకుండా చేస్తాను, బట్ అంతకు మించి కూడా నేను కొన్ని ప్రోగ్రామ్ చేస్తుంటాను అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ ఇలా చేస్తున్నప్పుడు మిగిలిన టీచర్ సహకరిస్తారని అడిగారు. సార్ అందరికీ సహకారంతో జరిగిద్ది కాబట్టి ఇది ఎప్పుడెప్పుడు చేస్తా ఉన్నారు. అది నేను స్కూల్ లెవెల్, డిస్టిక్, అలా స్టేట్ లెవెల్లో కూడా ప్రోగ్రామ్ చేస్తాను సార్ అన్నారు. ఆ విధంగా అంటే ఏవైతే క్వశ్చన్ అడుగుతూ నన్నుతో అంటే ఎలా ఉందంటే ఒక ప్రైమ్ మినిస్టరు అని కాకుండా నేను మాట్లాడుతుంటే నేను స్టూడెంట్ లాగా, ఆయన గురువుగారు లాగా అలా ఇంటాక్ట్ అలా జరుగుతూ వెళ్ళింది. ఆ ప్రతి క్వశ్చన్కి చెప్పే విధానానికి ఆయన ముచ్చటపడ్డారు. చుట్టూ ఉన్న ఎవరైతే టీచర్లు ఉన్నారో నేను కాకుండా 81 టీచర్లు వాళ్ళు మా వైపు చూడటము, క్లాప్స్ కొట్టడము, అలాగా ఒక ఆహ్లాదభరిత వాతావరణంలో ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ జరిగింది సార్. సార్ కార్యక్రమంలో చివరిగా మనం ఏదైతే ఒక స్టూడెంట్ యొక్క బ్యాక్ బోన్ స్ట్రెంత్ చేయాలంటే టీచర్స్ యొక్క కీ రోల్ ఏదంటారు సార్? ముందుగా విద్యార్థి యొక్క డ్రాబ్యాక్స్, పిల్లలకి యొక్క ఆశయాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, పిల్లవాళ్ళు ఎక్కడ లోపాలు ఉన్నవి ముందుగా టీచర్ అని అతను గుర్తించాలి. అలా గుర్తించేసి అయితే కొన్ని సమస్యల్ని టీచర్ తీర్చలేరు, కానీ పరిష్కారం చూపించవచ్చు. మనం ముందుగా ఒక పిల్లవాడు డల్గా ఉన్న బాగా చదివే పిల్లలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ చూస్తున్న పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా కానీ ఇంట్లో తిండిగానే ఉండదు. ఈవెన్ ఉదయం పూట వచ్చేప్పుడు టిఫిన్ కూడా చేసి రారు. చాలా సమస్యలు ఉంటాయి, చాలా లీన్గా ఉంటారు. ఇవన్నీ సమస్యలు ఏంటంటే పిల్లకి అవన్నీ హడిల్సే, కానీ ఒకదానికొకటి తొలగించడం కోసం ఏదో మార్గాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్గా ఒక క్లాస్ రూమ్లో మన దగ్గర ఉన్న పిల్లలలో ఆ పిల్లల యొక్క ఏవైతే లోపాలు ఉన్నాయో అవి ఆర్థికంగా లేదా కొన్ని సమస్యలు మనం ఈజీగా కొన్ని మాట ద్వారా తీర్చవచ్చు, కొన్ని బలమైన మాటలు చెప్పేసి మన నిదాన సమస్యలు పరిష్కరించవచ్చు. కొన్ని ఆటోమేటిక్గా మనం వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ వెళ్ళొచ్చు. అవి గుర్తించుకొని ప్రతి పిల్లవాడి యొక్క ఆశయం తగ్గట్టుగా లోపలికి కొంచెం తొంగి చూసి మనం వెళ్ళినట్లయితే ప్రతి పిల్లవాడిని రియల్ ప్లాట్ఫామ్కి మనం తీసుకురావచ్చు సార్. సార్ ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి పూర్తి సమాచారం అందించారు సార్. నాట్ ఓన్లీ అబౌట్ ఈ నేషనల్ టీచర్ అవార్డ్ 2024కి సంబంధించిందే కాకుండా ఎన్ఈపి 2020లో మనం కీలకంగా తీసుకున్న ప్రధాన అంశాలకు సంబంధించి, అదేవిధంగా అవార్డ్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా సార్. సార్ ఒక్కసారి మీకు అవార్డ్స్ రావడం జరిగింది కదా సార్, అవి ఒక్కసారి మా ప్రేక్షకులకు షూర్ సార్. ఇది రాష్ట్రపతి గారి చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది ఈ అవార్డుని. ఈ లెదర్ బ్యాగ్లో ఎన్ఈపి 2020 యొక్క మాడ్యూల్స్, కొన్ని టెక్స్ట్ బుక్స్, కొన్ని మెటీరియల్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా వ్యూవర్స్, మనం శ్రీనివాసరావు గారు ఒక ఉపాధ్యాయ వృత్తిని వృత్తిలా కాకుండా తను చేసేది ఒక శ్రేయవ లేకపోతే పంచాయతీ జ్ఞానం అని చెప్పి, అదేవిధంగా పూర్తి సమాచారాన్ని సార్ గారు మన స్టూడియోస్కి వచ్చి పూర్తిగా వివరించినందుకు సార్ మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వ్యూవర్స్, ఇది ఈనాటి మన స్పెషల్ కెరీర్ గైడ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం సరికొత్త అంశంతో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి సప్తగిరి. నేను మీ సాయి గిరీష్, సైనింగ్ ఆఫ్.